ఒక ప్రేమికుడు ప్రేమికురాలికి రాసినటువంటి ఒక గుడ్ నైట్ సందేశం. నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది కనులతో మాట్లాడచ్చని, హృదయంతో చూడొచ్చని, మౌనానికి కూడా భాష ఉంటుంది అని, దానిని మనస్సుతో కూడా చదవచ్చు అని. చూసారా, నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయో అవి మనం రచయిత కానక్కర్లా. అక్కడ ఆ టైంలో ఏమిటో అవి ఆసువుగా వస్తూ ఉంటాయి. ఒక లవ్ లెటర్ రాయాలంటే కూడా చాలా ఈజీగా రాసేస్తారు. అదే నార్మల్గా కొంచెం వయసు వచ్చిన తర్వాత లేకపోతే చిన్నపిల్లప్పుడు రాయమంటే రాయలేం. ఆ ఫీలింగ్స్ అలా మనసులో ఉండిపోతాయేమో మేబీ. ఆ రకంగా ఈ ఇది అలాగే ఉంది. ఆ పరిచయం అయ్యాకే తెలిసిందట కనులతో మాట్లాడచ్చు అని. అంటే ఆ అమ్మాయి కనులతోనే మాట్లాడుతుంది, హృదయంతోనే చూస్తుంది, మౌనానికి కూడా భాష ఉంటుంది అనేది దాన్ని మనసుతో చదవాలి.